బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వానలైతే దంచుకొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా మోస్తరుగా కురిసినప్పటికీ ఇప్పుడు వానలైతే జోరు పెంచాయని చెప్పాలి. నిన్న సాయంత్రం నుంచి కూడా రాత్రి నుంచి కూడా కొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతం, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తక్కువపాటి వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలతో మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా కురుస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతం ఏదైతే అల్లూరు జిల్లాతో పాటు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే కాకినాడ, అలాగే రాజమండ్రితో పాటు అలాగే అమలాపురంలో కూడా అలాగే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి. అలాగే కాకినాడ జిల్లాలో అయితే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాలు అయితే లోతట్టే మొత్తం కొన్ని అయితే అధిక వర్షపాతానికి అయితే ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాలలో కనబడుతున్నాయి. అలాగే ప్రధానంగా ఈ వర్షాలు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మరికొన్ని 3 రోజుల పాటు అయితే అధిక వర్షపాతాలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క వర్షపాతం ఉత్తర ఒరిస్సాకి అలాగే దక్షిణ పశ్చిమ బెంగాల్కి అయితే ఆనుకుని ఈ యొక్క వాయుగుండం అయితే కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పుకొచ్చారు. అలాగే ఋతుపవనాల గతంలో ముందుగానే అనుకున్న విధంగానే ప్రవేశించినప్పటికీ అలాగే కొన్ని వాతావరణంలో మార్పులు, వర్షాలు పడే సమయంలో ఎండలు కాయడం, ఎండలు పడే సమయంలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కొన్ని రోజులుగా చూసాం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే వర్షాలు అయితే ఇప్పుడు భూపందం అందుకున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడు వర్షాలు అన్ని ప్రాంతాల్లో కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే తొలకరి జల్లు గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే రైతులందరూ కూడా వర్షాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే ఆకుమడులు సిద్ధం చేసుకుందామని కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకైతే ఈ వర్షం అయితే ఒక మంచి శుభ సూచకంగానే మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వర్షాలకైతే ఇప్పటికే 2 రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో అయితే ఆకుమడులు సిద్ధం చేసేందుకైతే రైతాంగం అంతా కూడా సిద్ధపడుతున్నారు. అలాగే గత ఏరువాక పౌర్ణమి స్టార్ట్ నుంచి కూడా రైతాంగం అప్పటి నుంచే ఒక నెల రోజుల ముందే కూడా ఈ యొక్క ఏదైతే ఆకుమడులు అయితే సిద్ధం చేయాలి. కానీ వర్షాలు కనుమరుగు కావడంతో పక్కన ఋతుపవనాల రాక వచ్చినప్పటికీ వర్షాలు అయితే కనుమరుగైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నెల రోజుల తర్వాత ఏరువాక పౌర్ణమి తర్వాత ఇప్పుడు అమావాస్య మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు అయితే 3 రోజుల పాటు అయితే వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పుకొచ్చారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు నిడదవోలు కావచ్చు, అలాగే నిడదవోలు, కొవ్వూరు, అలాగే గోపాలపురంలో అక్కడెక్కడ కూడా ఇప్పటికే ఆకుమడులు అయితే రైతాంగం అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే గోకవరంలో ఏదైతే గోదావరి ఎదుగు ప్రాంతం ఈ యొక్క గోకవరం ఆ యొక్క ప్రాంతాలలో కూడా రాజానగరం, సీతానగరం ఈ యొక్క ప్రాంతాలలో కూడా ఇప్పటికే ఆకుమడులు అయితే సిద్ధం చేస్తూ ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. గత ఏదైతే మొత్తం రైతాంగం ఇప్పటికే గత పంటలకు సంబంధించినటువంటి మొత్తం రైతుకు సంబంధించినటువంటి డబ్బులు, అంటే ఆ ధాన్యం అమ్మినటువంటి డబ్బులు ఇప్పుడు పూర్తిగా ఖాతాలో పడలేదని కొంతమంది రైతులు అయితే ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే మరొక పంటకైతే సిద్ధం చేస్తామని కూడా కొంతమంది రైతులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పాలి. అలాగే ఓ పక్కన స్కూళ్ళకి వెళ్ళేటువంటి అంటే ఉదయం సమయంలో కొద్దిపాటి చిరుకులు పడినప్పటికీ అలాగే మధ్యాహ్నం సాయంత్రం స్కూళ్ళు విడుదల చేసినప్పుడు అలాగే స్కూల్ నుంచి వచ్చే పిల్లలకైతే చాలా, అలాగే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి ఉద్యోగులు కూడా ఈ యొక్క వర్షాలు అయితే సాయంత్రకాల సమయంలో కొంచెం ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా నిన్న నుంచి అలాగే నిన్న సాయంత్రం నుంచి రాత్రి అలాగే ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్నటువంటి తుని, పెద్దాపురం, అలాగే సోమలకోట, పిఠాపురంతో పాటు అలాగే మరికొన్ని ప్రాంతాలు ఈ వర్షపాతం అయితే అధిక వర్షపాతం అయితే నమోదవుతున్నాయని చెప్పాలి. అలాగే రాజమండ్రిలో రేపైతే ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అయితే రేపు రాజమండ్రిలో అఖండ గోదావరికి సంబంధించినటువంటి పనులు కూడా పక్కన జరుగుతున్నప్పటికీ వర్షం కొంచెం ఏర్పాట్లకైతే అంతరాయం కలిగిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే మొత్తం ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలోనే రైతాంగం పక్కన నాడుమరులు సిద్ధం చేసేందుకైతే సిద్ధపడుతున్న నేపథ్యంలో మరో పక్కన ఋతుపవనాల రాకతోనే వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజుల పాటు అయితే వర్షాలు పడతాయని వచ్చిన నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.